సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతరాష్ట్ర వాహన దొంగల ముఠాను ఛేదించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ నారాయణఖేడ్ ప్రాంతంలో డీసీఎం వాహనం దొంగతనం కేసును ఛేదించినట్లు తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీన మనూరు ఎక్స్ రోడ్ వద్ద పార్క్ చేసిన వాహనం కనిపించకుండా పోవడంతో యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అండ్ ఒక స్పెషల్ మిషన్ లాగా మేము ఈ కేసుకి ట్రీట్ చేసాము. సో లాస్ట్ 20 days నుండి మన వాళ్ళు కాల్ డేటా ట్రేసింగ్, దెన్ లొకేషన్, తర్వాత ఇంకా ఎనీ కాంటాక్ట్, సీసీటీవీ ఫుటేజ్, వెరిఫికేషన్ ఆఫ్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చేసి మన నిన్న రాత్రి అరౌండ్ 9:15 అట్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ మూవ్మెంట్ ఆఫ్ సస్పిషియస్ పర్సన్స్ ఇన్ నారాయణఖేడ్ లిమిట్. సో ఇమీడియట్గా మన లోకల్ సిఐ గారు, ఎస్ఐ గారు అక్కడ పోయి ఎదురుకి అప్రిహెండ్ చేశారు. వాళ్ళకి అడిగారు ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళ కొంచెం బిహేవియర్ కూడా సస్పీషియస్ ఉంది అండ్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వాళ్ళ గురించి. కాబట్టి ఈజీగా ఐడెంటిఫైడ్ అయ్యారు. వాళ్ళ అక్కడ మన ఆన్ ద స్పాట్ సీజర్లో ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఆల్రెడీ ఇది కంట్రీ మేడ్ ఒక పిస్టల్ ఉంది, అలాంగ్ విత్ 2 live rounds అండ్ 1 air gun. తర్వాత ఈ ఇది నైఫ్స్, సీకల్స్ ఉన్నాయి, వాళ్ళ పొజిషన్లో దొరికింది. మన వాళ్ళు అక్కడేది మనీ పంచనామా చేసి వాళ్ళకి మళ్ళీ ఇంట్రోగేట్ చేశారు. ఆ ఇంట్రోగేషన్లో వాళ్ళు టోటల్ 11 offenses కన్ఫెస్ చేశారు. ఈ 11 offensesలో మన తెలంగాణ రాష్ట్రంలో 5 offenses ఉన్నాయి, మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా 5 offenses ఉన్నాయి, కర్ణాటకలో ఒక offenseకి వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఇప్పుడు వరకు 11 cases కన్ఫెషన్ చేశారు. ఈ కేసులో మొత్తం 13 మెంబర్కి ఒక గ్యాంగ్ ఉంది. సో వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏముంది, వెహికల్ బీయింగ్ స్టోలెన్ ఫ్రమ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర, వాళ్ళు ఇక్కడ తెలంగాణలో స్క్రాప్లో కట్ చేస్తారు అండ్ తెలంగాణలో థెఫ్ట్ అయిన వెహికల్కి మహారాష్ట్ర, కర్ణాటకలో కట్ చేస్తారు. సో టు కన్ఫ్యూజ్ ద పోలీస్ ఆల్సో అండ్ టు మేక్ ఇట్ మోర్ సేఫ్, వాళ్ళు ఇక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి అక్కడ స్క్రాప్లో పెట్టారు, అక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి మన తెలంగాణ పరిధిలో స్క్రాప్లో చేస్తారు. సో ఈ టోటల్ మనకి A1 A2 ఈ కేసులో మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అండ్ A2 మొహమ్మద్ జాఫర్ అలీ ఈ ఎదురు నిన్న అది ఆన్ ద స్పాట్ దొరికారు. మళ్ళీ వాళ్ళ కన్ఫెషన్ మీద మనం మొత్తం 13 మందికి మేము ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు వరకు మొత్తం 6 మందికి అరెస్ట్ చేసాము మేము. అందులో A1 మొహమ్మద్ సల్మాన్, మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, A2 మొహమ్మద్ జాఫర్ అలీ, A5 సయ్యద్ సయీద్, A6 షేక్ నిజాం, A7 మొహమ్మద్ సలీం, A8 మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్. ఈ 6 members all are residents of Telangana in Hyderabad area and all of them are apprehended and today they will be remanded. Apart from that, total 7 accused are still absconding. 7 accused lo 5 are from total 4 are from Maharashtra and 2 are from Karnataka. వాళ్ళ డీటెయిల్స్ కూడా అది మేము ఇచ్చాము, బట్ వాళ్ళ కోసం కూడా మేము టీమ్ ఫామ్ చేసి పంపిస్తాము. సో మెయిన్లీ అది ఒక సైకిల్ ఇది ఉంది, ఇది మొత్తం ఇది ఇక్కడ నుంచి చేసిన వెహికల్కి అక్కడ వాళ్ళు రిసీవ్ చేస్తారు, అక్కడ నుంచి చేసిన వెహికల్కి మన తెలంగాణలో రిసీవ్ చేస్తారు. తర్వాత ఇది మొహమ్మద్ నదీం ఎవరు A3 ఉన్నారు ఈ కేసులో, వాళ్ళు చాలీస్గావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర అక్కడే ఉంటారు. మొహమ్మద్ నదీం వాజ్ ద పర్సన్ హూ సప్లైడ్ వెపన్ టు A1 and A2 టు కమిట్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ offenses. సో యాక్చువల్ సప్లయర్ ఆఫ్ వెపన్ ఈజ్ మొహమ్మద్ నదీం ఖాన్. He is from Chalisgaon district of Maharashtra and also he is having some associates there in same district. So already we are trying to nab these absconding accused also. Ippudu varuki property recovered either in possession or through confession panchanama. 1 country made pistol with 2 live rounds, 1 air gun, 2 knives, 6 cell phones, net cash 2 lakh rupees and 1 tipper vehicle bearing number MS22AA1413. ఈ టిప్పర్ వెహికల్ కూడా జస్ట్ ఇది ఫ్యూ డేస్ బ్యాక్ అక్కడ మహారాష్ట్ర నుంచి వీడ్ డిస్టిక్ ఉంది, అక్కడ ఒక పర్లీ వాజినాథ్ సిటీ ఉంది, అక్కడ నుంచి